ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఈ మార్చి నెలలో 2 తేదీలలో విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి వారు రద్దు చేయడం జరిగింది. అవి ఏ తేదీలు, ఎందుకు రద్దు చేశారు అనే దానికి సంబంధించి, ఇంకా తిరుమల స్వామివారి దర్శనానికి వారం 10 రోజుల ముందు ఆన్లైన్ లో బుక్ చేసుకునే దర్శనం టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే వాటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ మార్చి నెలలో 2 తేదీలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారని చెప్పాను కదండి. మార్చి 17వ తేదీ, 19వ తేదీ ఈ 2 తేదీల్లో రద్దు చేశారు. మామూలుగా తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఈ ప్రత్యేక పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజున శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ ముందు వచ్చే మంగళవారం రోజు అనగా మార్చి 17వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుచేత మార్చి 17వ తేదీన విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టిటిడి వారు రద్దు చేశారు. అలాగే అష్టదళ పాద పద్మారాధనం సేవను కూడా రద్దు చేశారు. సో మార్చి 17వ తేదీన రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు కాబట్టి ఆ ముందు రోజు అనగా మార్చి 16వ తేదీన ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ ను టిటిడి వారు స్వీకరించారు. ఇక మార్చి 19వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు కాబట్టి ఆ రోజు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టిటిడి వారు రద్దు చేశారు. సో 19వ తేదీ కూడా లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు కాబట్టి ఆ ముందు రోజు అనగా మార్చి 18వ తేదీ ఎటువంటి లెటర్స్ ను టిటిడి వారు స్వీకరించారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మార్చి 17వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. మార్చి 19వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ 2 రోజులు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంతేకాని విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా నార్మల్ భక్తులకి బ్రేక్ దర్శనం అనేది కల్పించరు. కాబట్టి ఆ ముందు రోజుల్లో అనగా మార్చి 16వ తేదీ, 18వ తేదీ ఈ 2 తేదీలు ఎటువంటి సిఫారసు లేఖలను టిటిడి వారు స్వీకరించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక రీసెంట్ గా తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా మీ యొక్క దర్శన ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అంటే మొదటి గడప ఆన్లైన్ లకిడిప్ సేవలు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కావచ్చు, అంగప్రక్షణం సేవా టికెట్స్ కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా ఈ దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ అన్ని కూడా ఆల్రెడీ మే నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. జూన్ నెలకి సంబంధించి టికెట్స్ అన్నింటినీ కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 18వ తేదీ నుంచి 1 by 1 టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. జూన్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి మన మెయిన్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. తిరుమల స్వామి వారి దర్శనం, ఆర్జిత సేవలు, తిరుమల తిరుపతి అకామిడేషన్ కి 3 నెలల ముందుగా ప్లాన్ చేసుకునే భక్తులందరూ కూడా ఆల్రెడీ మే నెల వరకు ఈ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోవడం జరిగింది. జూన్ నెలకి ప్లాన్ చేసుకునే భక్తులు జూన్ నెల టికెట్స్ ని ఈ మార్చి నెలలో రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకొని జూన్ నెలలో ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయితే తిరుమల స్వామివారి దర్శనంకి వారం రోజుల ముందు లేదా 10 రోజుల ముందు లేదా నెల రోజుల ముందు ప్లాన్ చేసుకునేటటువంటి భక్తులు ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్. ఈ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు.
ఆల్రెడీ ఈ మార్చి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఏప్రిల్ నెలకి సంబంధించిన హోమం దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఒక్క టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క పర్సన్ కి హోమం కి 500, 500, 1000 రూపాయలు ప్లస్ ఆ ఇద్దరికి 300 రూపాయలు అంటే 600, మొత్తం మీద 1600 రూపాయలు పే చేసి మీరు హోమం టికెట్ ని బుక్ చేసుకొని ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 200 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. రోజుకి 200 టికెట్స్ చొప్పున ఆ నెల మొత్తానికి కలిపి ఒకేసారి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఆ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయం 8 గంటల నుండి 8:30 లోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో ఆ హోమం కి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ హోమం అనేది జరుగుతుంది. హోమం అయిపోయిన తర్వాత మీరు ఆ హోమంలో పాల్గొన్నట్టు అక్కడున్న టీటీడీ స్టాఫ్ మీ టికెట్ పై స్టాంపు వేసి సిగ్నేచర్ చేసి మీకు ఆ టికెట్ అనేది ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని మీరు అక్కడి నుంచి నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అలో చేస్తారు. అయితే ఈ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులు నడక మార్గంలో నడిచి వెళితే కొంచెం టైం పడుతుంది కదండి. మధ్యాహ్నం 3 గంటల స్లాట్ అనేది సాయంత్రం 4 లేదా 5 గంటల స్లాట్ టైంలో కూడా మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా హోమం కి కావచ్చు, హోమం అనంతరం దర్శనంకి కావచ్చు తీసుకొని వెళ్ళవచ్చు. అబో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన వారి యొక్క డీటెయిల్స్ ని మాత్రమే ఎంటర్ చేసి ఈ హోమం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే సింగిల్ పర్సన్ కి హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి లేదండి. తప్పనిసరిగా ఇద్దరి డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఈ హోమం టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. అయితే ఈ హోమంలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. మగవారు కనైతే పంచా షర్టు లేదా కుర్తా పైజామా వేసుకోవాలి. ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. ఎందుకంటే ఈ హోమం టికెట్స్ ని కూడా మనం ఆర్జిత సేవల కేటగిరీలోనే బుక్ చేసుకుంటాం కాబట్టి తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. ఇక్కడ హోమం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి లేదండి. ఎందుకంటే అకామిడేషన్ అనేది 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కానీ హోమం టికెట్స్ అనేవి రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు కాబట్టి హోమం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి లేదు. మీరు డైరెక్ట్ గా తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. తిరుపతిలో అయితే రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తారు. ఒకవేళ అక్కడ రూమ్స్ అందుబాటులో లేకపోతే రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం అలాగే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ 2 ప్లేసుల్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. మీరు అక్కడ లాకర్స్ తీసుకొనైనా ఫ్రెష్ అప్ అయ్యి ఆ హోమంలో పాల్గొనవచ్చు. అదే తిరుమల కొండపై అయితే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ ఇస్తారు. ఆఫ్లైన్ లో మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకెళ్లి రూమ్స్ అనేవి పొందవచ్చు. ఒకవేళ సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీకు ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ లో లేవు అనుకోండి, అలాంటప్పుడు తిరుమలలో పద్మనాభ నిలయం, మాధవ నిలయం, యాత్రి సదన్ 1, యాత్రి సదన్ 3, వెంకటాద్రి నిలయం ఇలా 5 ప్రదేశాలలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు. మీరు అక్కడ లాకర్స్ తీసుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్స్ లో పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో తిరుమల శ్రీవారి దర్శనంకి వారం రోజులు లేదా 10 రోజులు లేదా నెల రోజుల ముందు ప్లాన్ చేసుకునేటటువంటి భక్తులు ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఈ హోమం టికెట్స్. ఏప్రిల్ నెలకి సంబంధించి ఎవరైతే శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ టీటీడీ దేవస్థానం మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్, ఓటీపీ
విత్ లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదే మే నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేసే భక్తులందరూ కూడా ఏప్రిల్ మంత్ ఎండ్ లో ఈ హోమం టికెట్స్ అనేవి మే నెలకు రిలీజ్ చేస్తారండి. అప్పుడు మీరు ఆ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా తిరుమల శ్రీవారి దర్శనంకి నెల రోజుల ముందు ప్లాన్ చేసుకునేటటువంటి భక్తులకు ఉన్న అవకాశం గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.